దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి శుక్ర, శని, ఆదివారాలు మరి అవన్నీ కూడా ప్రార్థనలు, క్విజ్, మరి ఆరాధన దినంగా ఇవన్నీ మనం జరిపించుకుని తిరిగి వీక్ డేస్ లోకి మరి రావటానికి దేవుడు మనకి కృప దయచేశాడు. ఏప్రిల్ నెల 2వ వారంలో మరి దేవుడు మనకి కృప దయచేసి సజీవుల లెక్కలో ఉంచాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రైస్తవ లోకము ఎంతో గందరగోళంతో, ఎంతో భయానకమైన పరిస్థితులు, మరి అసలు బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయి. సేవకులనే వారికి మరి దేవుని నామములో మరి ముందుకు కొనసాగుతున్న వారికి చాలా గడ్డు దినాలుగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా మన ఆంధ్రదేశంలో మరి ఎంతో ఆంధ్ర అంటే మరి ఆంధ్ర తెలంగాణలో ఎంతో మరి కఠినమైన పరిస్థితులు మనం చూస్తున్నట్లుగా మరి మనమందరం కూడా ఈ యొక్క ఈ ఈ ఒత్తిడి కలిగినటువంటి దినాలలో మనం ముందుకు కొనసాగుతున్నాము. కానీ దేవుని వాక్యము మన బలపరుస్తూ ఆయన లోతుల్లోకి నడిచే కొద్ది మనము స్థిర చిత్తులమై ప్రతి పరిస్థితిని ఎదుర్కొని దేవుని కొరకైన పాత్రలుగా మనము స్ట్రాంగ్ ఎనఫ్ గా జీవించటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక మంది జీవిత చరిత్రలోంచి మనం నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాలను మనం మెరుగుపరుచుకుంటా ఉన్నాము. శిలువ ధ్యానాల సమయంలో మనము అనేక మంది ఆ యొక్క శిలువకు సమీపంగా శిలువ ప్రభువు శిలువలో మరి ఆ యొక్క బలియాగం చేసేటప్పుడు ఆ దినాలలో ఎవరెవరు ప్రభు జీవితంలో మరి ఆయన ప్రభువుతో పాటుగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారికి ప్రభువుకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి, వారి జీవితంలో నుంచి మనం ఏమి నేర్చుకోగలము అనే విషయాల గురించి మనము కొద్దిమంది వ్యక్తుల గురించి గత దినాలలో మరి ఏ మార్చి 5th నుంచి కూడా లెంట్ డేస్ ప్రారంభమైన దగ్గర నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ దినము క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు శక్తివంతమైన స్త్రీల గురించి మనం నేర్చుకుందాము. మరి వీరు ఎవరంటే అక్కా చెల్లెలైనటువంటి మార్తా, మరియా. మరి నేను ప్రార్థిస్తా ఉన్నాను, ప్రభువా ఇప్పుడు మరి మరి ఇప్పుడు వాక్యం చెప్పాలంటే మరలా దేని గురించి మాట్లాడాలి ప్రభువా? సిలువ శ్రమల సమయంలో ఎవరి గురించి మేము ధ్యానిస్తే ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోగలమంటే నాకు మార్తా మరియలు జ్ఞాపకం వచ్చారు. వారి గురించిన వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువుతో వారి స్నేహము, ప్రభువుకి వారిచ్చిన ఆతిథ్యము, మరియు ప్రభు ఎడల వారికి కలిగిన అత్యున్నతమైన ప్రేమ, వారి యొక్క మరి ఆ విధేయత, మరి ప్రభువు మీద వారికి కలిగి ఉన్న గొప్ప నమ్మకము, వారికి కలిగిన గొప్ప మరి ఆ ప్రాణాపాయ మరి తమ్ముడు కోల్పోయిన నష్టంలో నుంచి కూడా మరి ఎలాగున మరి తిరిగి అతన్ని పొందుకోవటానికి వారు మరి పడిన ప్రయాస, ఇవన్నీ చూస్తే గనక మరి దేవుని విశ్వసించడం, సేవ చేయటం, ఇవన్నీ కూడా వారి జీవితంలోంచి మనం గమనిస్తే మన జీవితానికి ఆపాదించుకొని అన్వయించుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అసలు ఈ మరియా, మార్తా, లాజరులు మరి వీళ్ళకి ప్రభుకి ఎలా పరిచయం అయ్యారు అని మనం చూస్తే గనక మరి ప్రభు పరిచర్య చేసుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. మరి ఆయన తన భూ సంబంధమైన అవసరాలను తీర్చుకోవటానికి ఆయన ఏం చేశాడు? ఇతరుల మీద ఆధారపడినట్లుగా చూడగలం కదా. ఆయనకి ఇల్లు లేదు, మరి ఆయనకి మరి సొంతమైంది ఈ భూమి మీద ఏమీ లేదు. మరి ఆయన ఎవరైనా ఆయన గృహానికి పిలిచి మరి ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యం తీసుకుంటున్నాడు. మరలా ఆయన దోవన సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మరి యేసు యొక్క విస్తృతమైన ప్రయాణాల్లో మరి ఆయన మరి ఒక ప్రదేశానికి నుంచి ఒక ప్రదేశానికి వెళుతున్న సందర్భంలో ఆయన చాలా మంది తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. మరి అలాగునే మరి మరియ కూడా, బేతెనయిలో ఉన్నటువంటి మరియ కూడా ప్రభుని తన గృహంలోనికి ఆహ్వానించింది. మరి యేసు ప్రభు శిష్యులు ప్రయాణమై వెళుతా ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఆహ్వానం చూస్తే గనక మరి శిష్యులు కూడా మరి గృహానికి వచ్చారు లేదన్నది
ఇక్కడ రాయబడలేదు కానీ మార్త చేస్తున్న పని ప్రయాస చూస్తే ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చి ఉండొచ్చు. మనం ముందు ధ్యానించుకుంటా వెళితే మరి ఈ యొక్క మార్త మరి గురించి 3 సందర్భాలలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటగా చూస్తే మరి లూకా సువార్త 10వ అధ్యాయము 38-42 వరకు రాయబడింది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత 12వ అధ్యాయంలో రాయబడింది. ఈ సందర్భంలోనేమో మరి మార్త ప్రభుని మరి తన గృహానికి ఆహ్వానించి ఆతిథ్యమిస్తున్నట్లుగా, రెండవ సందర్భంలో మరి లాజరు చనిపోయినప్పుడు జరిగిన సంభవాలు, మార్త మరియల యొక్క మరి విశ్వాస జీవితం గురించి, మరి 12వ అధ్యాయములో మరియ చేసిన ఆ యొక్క త్యాగపూరితమైన మరి అభిషేక తైలమును తీసుకొని ప్రభువుకి అతన్ని పూయట అనే విషయాలు మనం చూడొచ్చు. ఈ 3 సందర్భాలలో కూడా వీరు ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నట్లుగా, దేవుడంటే ఒక ప్రేమ, అసలు ఆయనంటే ఎంతో ఇష్టం ఉన్నట్లుగా, అసలు ఆయన కొరకే తమ జీవితాలను వెచ్చించినట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మత్తయి సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయము 38-42 వరకు చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూచినట్లయితే మరి ఇక్కడ మరియా మార్త ఇద్దరు కూడా దేవుని కనుసన్నల్లోనే మరి దేవుని కొరకు ప్రయాసపడాలనే చూస్తున్నట్లుగా మనం చూడగలము. ఇద్దరు కూడా మరి ప్రభువుని మెప్పించే పని చేస్తా ఉన్నారు. ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ మార్త ఏం చేసింది? ప్రభుని తన గృహానికి ఆహ్వానించింది. అయ్యా, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఆతిథ్యం పొందండి మరి ఆయన్ను ఆహ్వానించింది కదా. ఆమె ఎంత మంచి పని చేస్తుందో చూడండి. ప్రభు మరి ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు తనను గురించి తను పట్టించుకోలేని పరిస్థితిలో ఆయనను గురించి ఒకరు శ్రద్ధ వహించి పరిచర్య చేయటానికి, ఆయనకు ఆహారం పెట్టడానికి, మరి గృహంలోకి ఆహ్వానించటం అనేది అది ఎంత గొప్ప కార్యం అండి, అవునా కాదా? ఒక దైవజనుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వటం అంటే అది ఎంతో మరి విలువైనటువంటి కార్యంగా ఉంటది. ఒక దైవజనుడు మన గృహానికి వస్తున్నాడంటే మనకెంతో కంగారు, ఆందోళన, ఆయనకి ఏమి భోజనం చేసి పెట్టాలి, ఎలా వారికి ఆతిథ్యం ఇవ్వాలని మనకి కించిత్ ఆందోళన ఉంటది. మనకి ఎవరైనా మన గృహానికి దైవజనులు వస్తున్నారంటే వారిని ఎలా ఘనపరచాలి, మరి వారికి ఏమి మనం పెట్టాలనే విషయాలు మనం కొంచెం మరి ఇబ్బంది పడతాం. కొంచెం వారిని ఎలా ఘనపరచాలనే విషయం కొంచెం తీవ్రంగా మనం ఆలోచిస్తాం. ఇక్కడ మార్త కూడా ప్రభువుని ఆహ్వానించిన తన గృహంలోకి. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారో తెలియదు గాని ఆమె చాలా అంటే చాలా గొప్ప పని పెట్టుకున్నట్లుగా వారిని సంతృప్తి పరచటానికి, ఆహారం చేత తృప్తి పరచటానికి ఆమె చాలా ప్రయాసపడుతున్నట్లుగా మనము చూడగలము. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఈ ప్రభు ఈ పరిచర్య చేస్తున్నటువంటి ఇది మరి మన యొక్క జీవితంలో మనం గమనిస్తే గనక విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని కొరకే జీవిస్తున్నాం అనుకుంటూ కొన్ని ప్రాధాన్యతలు మనం మర్చిపోతా ఉంటాం. అంటే ప్రభువుని సేవించే ఈ ప్రక్రియలో, దేవునిని అనుసరించే ఈ జీవిత విధానంలో కొన్ని ప్రాధాన్యతలను మనం మర్చిపోతా ఉన్నాం. మన యొక్క చర్యలు, మన క్రియలు, మన ప్రవర్తనలు, మన ప్రాధాన్యతల మీద పడి ఉంటాయి. ఏదైనా మనం గమనిస్తే గనక మన జీవిత విధానంలో మనం ఏదైతే క్రియలు జరిగిస్తా ఉన్నామో అది మన ప్రవర్తన, మన ప్రాధాన్యత మీద ఆధారపడి
ఉంటాయి. ఇక్కడ మా మార్త చూచినట్లయితే చాలా బిజీగా ఉన్నది. చాలా బిజీగా ప్రభు కొరకు అది వండి పెట్టాలి, ఇది వండి పెట్టాలని చాలా ప్రయాసపడుతుంది. అంటే ఏంటంటే ప్రభువుని మరి ఆతిథ్యం ద్వారా మెప్పించాలని ఆమె ఎంతో ప్రయాసపడతా ఉన్నది. ఆయనకి ఏదైనా చక్కని భోజనం చేసి పెట్టాలి. రుచికరమైన భోజనం చేసి పెట్టాలి. మా గృహంలో ఆయన ఈ భోజనం తిని తృప్తి చెంది మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలి అని ఆమె చాలా ప్రయాస పడతా ఉన్నది కదా! ఆమె యొక్క ప్రాముఖ్యత, ఆమె యొక్క ప్రాధాన్యత దేని మీద ఉన్నది అంటే గనక ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చుట అనే దాని మీదే ఆమె దృష్టి పెట్టినట్లుగా మనము చూడగలము. మనము మరి ఇదే మార్త వలె మనం చాలా సార్లు ఇదే ఉద్దేశంలో మనం కొనసాగుతాము. దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు అసలు మనం చేయవలసిన పనేంటో తెలుసా? ఆయనకి ఏం చేయాలో చేసేసి ఒక ప్రార్థన కూడిక మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి. పెట్టిన తర్వాత దైవజనులు మన గృహానికి వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో కూర్చొని మరి వారితో మాట్లాడుతూ వారు చెప్పే మాటలకు మనము అటెంటివ్‌గా ఉండాలి. కానీ మనం చాలా సార్లు ఏం చేస్తామంటే అయ్యగారిని అక్కడ కూర్చోబెడతాము. ఒక నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చి ఒక కాఫీనో ఏదో తీసుకొని ఇచ్చిన తర్వాత ఈయన అక్కడ వదిలేసేసి మన పనుల్లో మనం బిజీ అవుతాము. అసలు మనం చేయవలసిన పనేంటంటే దైవజనుడు గాని, దైవజనురాలు గాని మన గృహానికి వచ్చినప్పుడు వారితో కలిసి మనము సంభాషించాలి. మన సమయాన్ని అక్కడ పెట్టుబడి పెట్టగలగాలి. ఓకే. వారికి ఆతిథ్యం ఇస్తున్నామంటే ముందుగానే వాటిని సిద్ధపరచుకోవాలి. వారిని అక్కడ కూర్చోబెట్టుకొని మనం ఇక్కడ పనులు చేసుకోవటం కాదు. వారి సమయము ఎంతో విలువైనది. నేను కొద్దిమంది గృహాలకి మరి గృహ దర్శనం కొరకు వెళ్ళినప్పుడు, లేకుంటే వారు ఏదైనా సందర్భంలో మరి వారు ఆహ్వానించినప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని గంటల సమయం వారి దగ్గర కూర్చోవటం జరుగుతా ఉంది. ఖాళీగా కూర్చోవటం జరుగుతా ఉన్నది. మరి నేను అంత ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు. వారి గృహాలకు వెళ్ళి అన్ని గంటలుగా వెచ్చించాలంటే కష్టమైన పని కదా! అవునా కాదా? నేననే కాదు, ఏ దైవజనుడికైనా ఒక టైమ్ షెడ్యూల్ ఉంటది. పలానా సమయంలో పలానా కూడికి ఇంత టైం వెచ్చించాలి. ప్రయాణానికి ఇంత సమయం పట్టుద్ది. తర్వాత వారి పనులు ఇలా ఉంటాయి అనే సమయం ఉంటది గదా! కానీ మనమేం చేస్తామంటే వారిని కూర్చోబెట్టి సమయం అంతా మనం వేస్ట్ చేస్తాం. ఇక్కడ మార్త గూడా ఏం చేస్తుందంటే తన ధోరణిలో తను మునిగిపోయింది గాని దేవుని యొక్క విలువైన సమయాన్ని ఆమె గమనించట్లా. ఆమె యొక్క ఉద్దేశము ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలనే ఒక తొందర, ఒక తపనలో ఉంది కానీ దేవుని యొక్క ఆయన ఆయన మన గృహంలో అడుగుపెట్టాడు. దైవజనుడు మన గృహంలో అడుగుపెట్టాక స్వయాన ప్రభువే వారి గృహంలో అడుగుపెట్టాడు. మరప్పుడు ఎలా ఉండాలి? ఆయనతో ఆ సమయాన్ని వెచ్చించాలనే ఆ స్పృహ ఆమె కోల్పోయినట్లుగా మనము చూడగలం. మనం చాలా సార్లు ఇదే విధంగా మనం ప్రవర్తిస్తాం. మార్త వలె మరి ఏదో చేసేయాలని ఒక తపనలో, ఆందోళనతో మరి ఆమె ప్రవర్తించినట్లుగానే మనం ప్రవర్తిస్తాం. హడావుడి పడతాం. దైవజనుడికి ఏం పెట్టాలని చాలా హడావుడి పడతాం. కానీ మనము మన జీవితంలో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇచ్చే ఆతిథ్యంలో కూడా వచ్చిన వారిని మనము ఎలా ఘన ఘనపరుస్తున్నాం? పరిచర్య చేయుట, సేవించుట ఒక ఎత్తైతే, ఆ చేసే పరిచర్య దేవునికి ఎటువంటి ప్రీతి పాత్రంగా ఉన్నదో కూడా మనం గమనించాలి. అంటే మన సమయాన్ని ఎలాగున విభజించి పరిపాలిస్తున్నాం, ఆ సమయాన్ని ఎలాగున మనం ఉపయోగించుకుంటున్నాం అన్నది మరి ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మార్పు చేసిన పని పరిచయం చేసే వాళ్ళు కావాలండి. ఇంట్లో పని చేసే వాళ్ళు కావాలి. ఓకే. మరే గురించి తర్వాత ఆలోచిద్దాం. మరి పని చేసేవాళ్ళు భోజనం వడ్డించే వాళ్ళు కావాలి. భోజనం లేకపోతే కష్టం కదా! ఎంత ఆ ఆత్మీయతలో మనకి చక్కని మరి మధురమైన భోజనం మనకి ఆ మాటల ద్వారా దేవుని మాటల ద్వారా మనం ఆ యొక్క ఆత్మీయ భోజనాన్ని భుజించినా గాని ఈ శరీరానికి కూడా భోజనం కావాలి కదా! అవునా కాదా? ఈ ఆకలి తీరాలి గదా! క్షుద్బాధ తీరాలి గదా! తప్పనిసరిగా ఆహారం అనేది అవసరం. దాన్ని సిద్ధపరిచేవారు గూడా అవసరం. పరిచర్య చేయుట, మరి దేవుని సన్నిధిలో మనం ఆయనతో కలిసి గడుపుట. ఈ రెండిటిని ఈ ప్రాధాన్యతలు మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అంటే దేవుడేమని కోరుకుంటున్నాడంటే మన జీవితాలలో మరి మన జీవితాన్ని సింప్లిఫై చేసుకోమని కోరుకుంటున్నాడు. దాన్ని మనం కాంప్లికేట్ చేసుకోవద్దు. అంటే
మనకివ్వబడిన ఈ సమయం గాని, ఈ ధనం గాని, ఈ బలము గాని, ఈ తలాంతులు గాని, వీటన్నిటి కూడా సింప్లిఫై చేసి సింపుల్ గా మనం పెట్టుబడి పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అత్యధికమైన పని పెట్టుకొనుట ద్వారా దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో మనం ఆ ప్రాధాన్యత ఇవ్వటానికి మనము అదే మనం తెలుసుకోలేనప్పుడు ఏమైపోతామంటే అక్కడ అంతా కూడా మెష్ అయిపోద్ది. అక్కడ జరగవలసిన పనులు జరగకపోగా ఇంకా మన లోపల ఒక ఆయాసము, ఒక ఉక్రోషము, ఒక కోపము, ఇవన్నీ కూడా మనలో వస్తే ఒక ఫ్రస్ట్రేషను, చేస్తున్న పనిని ఎఫెక్టివ్ గా చేయలేకపోవటము, ఇవన్నీ జరుగుతాయి. మరి మార్త యొక్క మరి స్థితి కూడా అలానే ఉంది. మార్త ఏమంటుంది? ప్రభువా, మరి నా సహోదరి మరి నాకొచ్చి నా పనుల్లో హెల్ప్ చేయట్లేదయ్యా, నీకు చింత లేదా ఈ విషయం అని ప్రభుతోనే ఆమె డైరెక్ట్ గా మాట్లాడుతా ఉంది. అంటే ఏంటి? అంటే అంటే దానికి ప్రభు అంటున్న మాట, మార్తా మార్తా, నీవు అనేక విషయాలను గూర్చి కలత చెందుతున్నావమ్మా, ఎందుకంత హడావుడి పడుతున్నావు? నాకు భోజనం సిద్ధపరచు, కానీ నువ్వు అంత హడావుడి పడాల్సిన అవసరం లేదు. పరిచర్య మరి చేయాల్సిందే, కానీ నువ్వెందుకు అంత హడావుడి పడుతున్నావు? అంతగా ఎందుకు మరి నీవు మరి కలవరం చెందుతున్నావు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సిద్ధం చేయి. నువ్వు వంట చేయటానికి పూనుకుంటున్నావు గదా! నాకు ఆహారం పెట్టడానికి నువ్వు పూనుకుంటున్నావు గదా! మరి కొంచెం ఎంత ఏది మరి చక్కని రుచికరమైన భోజనము నాకు కొంచెం చేసి పెట్టు చాలు. నాకేమి ఆహారం మీద నాకంత ఇంట్రెస్ట్ లేదమ్మా అని ప్రభు మరొక మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుండొచ్చు. ఇక్కడ రాయలేదు గాని మరి ప్రభు సాతానుతో చెప్పిన మాట, మరి మనుష్యుడు మరి రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అమ్మా, నువ్వు పెట్టే ఆహారం కాదు గాని జీవ వాక్యము ద్వారా మానవుడు బ్రతికించబడాలి. ఆ యొక్క దేవుడిచ్చే మన్నా, ఆ మన్నా ద్వారా మనం బ్రతికించబడాలమ్మా. ఆ వాక్యములో ఉన్న శక్తి ద్వారా మనము జీవించాలమ్మా అని అక్కడ దేవుడు ప్రభు అక్కడ ఆమెతో మాట్లాడి ఉండొచ్చు. అంటే ఇక్కడ అత్యవసరమైనటువంటి విషయమేమున్నది, మరి ముఖ్యమేమైనది, ఏది ముఖ్యము, ఏది అంటే ఏది ఇంపార్టెంట్ అయినది, తర్వాత ఏది అర్జెంట్ అయినది, మనం చేసేటువంటి దైవజనుడు మన గృహానికి పిలిచినప్పుడు మనం గమనించవలసింది కూడా ఏది అర్జెంట్, అంటే ఏది మరి ప్రాముఖ్యతను సంతరించుకున్నది, ఏది అత్యవసరమైనది కూడా మనం గ్రహించి ఉండాలి. దైవజనుడిని మన గృహానికి పిలిచినప్పుడు ఆ ప్రాముఖ్యమైనది ఏంటండి? ఆయనకు మంచి భోజనం పెట్టడం. మరి అత్యవసరమైనది ఏంటి? ఆయన సమయాన్ని మనము సమయ పాలన చేయటం. ఆయన మన గృహంలోకి వచ్చినప్పుడు మన అటెన్షన్ అంతా ఆయన మీద ఇవ్వటం. హల్లెలూయా! ఇటు విధంగా ఇక్కడ మార్త హడావడి పడిపోయి ఆమె యొక్క మరి ఆ యొక్క ఆమె ప్రవర్తనలోని లోపాన్ని ఆమె బయట పెట్టుకుంటా ఉన్నది. హల్లెలూయా! మరి మరియను చూద్దాం. మరియ గురించి రాయబడిన మాట మనం చూస్తే, ఆమె ప్రభువు పాదాల యొద్ద కూర్చొని నిశ్చింతగా ఆయన చేసే బోధ వింటా ఉందంట. అసలు ఇది ఎలా సాధ్యమవుద్ది? దైవజనుడి ఇంటికొస్తే కదలకుండా, మెదలకుండా ఆయన చెప్పే మాటలు వింటే సరిపోద్దా? అంటే ఆల్రెడీ ఆమె డిటర్మైన్ అయినది. ఆయన మాటలు వినటానికి ఆమె తహతహలాడుతా ఉంది. ప్రభు గురించి విన్నది. మరి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మన బోధలు చేస్తా ఉన్నాడు. ఆయన గురించి ఉన్నది. అసలు ఆయనే వారి గృహంలోకి వచ్చేటప్పటికి అసలు ఆమె అడ్మైర్ అయిపోయి, నిశ్చేష్టురాలైపోయి, నిశ్చేష్టురాలైపోయి ఇక ఆయన మీదనే తదేకమైన దృష్టి ఉంచి ఇక ఆమె ఆయన పాదాల మీద కూర్చుండిపోయింది. ఇక అంతే. ఇక ఆమెకి ఇంకేమీ ఆలోచన రావటం లేదు. కేవలము ప్రభు ఆయన చెప్పే బోధ మీదే ఆమెకి లక్ష్యం కలుగుతున్నట్లుగా మనం చూడగలమండి. మనము మన అటెన్షన్ అనే దాన్ని ఇక్కడ పెట్టటం మనం నేర్చుకోవాలి. పని చేయాలి. మరి మరి దేవుని యొక్క మరి ఆ యొక్క బోధ కూడా మనం వినగలగాలి. అంటే ఈ ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకుంది అని ప్రభు అక్కడ చెప్పాడంటే, ఆ ఉత్తమమైనది ఏంటంటే దేవుని యొక్క బోధ వినటం, దేవుడు చెప్పే మాటలు వింటాం. అంటే ఇక్కడ మనం మరియను మనం గనక సాదృశ్యంగా తీసుకుంటే ప్రభుతో సమయము గడుపుట. ప్రభుతో మరి ఆయన మాటలు వినటానికి మనల్ని మనము సంసిద్ధులుగా చేసుకొనుట. ఆయన మాటలు మనం ఎలా వినగలం?
కూర్చొని వాక్యం ధ్యానిస్తా ఉంటే, ఆ వాక్యాలు మనతో మాట్లాడుతా ఉంటాయి కదా! వాక్యమైన క్రీస్తు ప్రభువే మనతో మాట్లాడతాడు. రెండవదిగా చూచినట్లయితే మరి ఆ యొక్క మరి ఎవరైనా ఇట్లా ఇట్టి విధంగా బోధ చేస్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు కదా! ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే మనం ఖాళీగా కూర్చొని వినేదానికంటే గూడా ఆ వాక్యము వారు చెప్తున్న వాక్యాన్ని మనము కూడా లోతుల్లోకి వెళ్ళి ఆ వాక్యపు ఉపదేశంలోకి వెళ్ళి మనం కూడా ఆ వాక్యాన్ని గురించి మనం ధ్యానిస్తా ఉంటే మనకి దేవుడు కొత్త కొత్త తలంపులు ఇస్తే ఇప్పుడు నేను ఈ విషయం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. మీరు కూడా ఈ వాక్యం గురించి మీరు ఆలోచిస్తే దీనిలోని అనేకమైన ఆలోచనలు దాగి ఉన్న మర్మాలు మీకు కూడా బోధిస్తా ఉంటాడు. అయ్యో! ఆ సిస్టర్ ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుండు గదా! అనే తలంపు కూడా మీకు వస్తుండొచ్చు. అంటే చాలా సార్లు ఎవరైనా మాట్లాడుతుంటే నేను మరి దాన్ని అవలోకించినప్పుడు నాకేమనిపిస్తదంటే, ఇలా గాకుండా ఈ పాయింట్ ఇలా చెప్తే బావుండు కదా! అని నాకు కొన్ని సార్లు అనిపిస్తది. అంటే ఆ వాక్యాన్ని మనం వినినప్పుడు, మనస్సు పెట్టి వినినప్పుడు ఆ యొక్క వాక్యము మనతో మాట్లాడుద్ది. చేస్తున్న బోధలో నుంచి గూడా కొన్ని విషయాలు మనం గ్రహించటానికి వీలవుద్ది. అవునా? అందును బట్టి మరియ యొక్క ఉత్తమమైన స్థితి ఏంటంటే వినాలి. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా! మనం చాలా సార్లు మాట్లాడటానికే ప్రయత్నిస్తాం గానీ, వినటానికి అసలు మనకు సహనం ఉండదు, ఓపిక ఉండదు. ఎప్పుడు మనం వినగలమంటే కాన్స్టాంట్ మైండ్‌తో దేవుని యొద్ద మనం కూర్చున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం తరిచి, తరిచి, తరిచి మనము ధ్యానిస్తున్నప్పుడు అందులోని విషయాలన్నీ గూడా మనకి గోచరమవుతాయండి. కదా! మరియ ఉత్తమనేది ఏర్పరచుకుందంటే ఆమె విని దాన్నేం చేస్తా ఉందంటే గ్రహిస్తా ఉన్నది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటది. ఈ ప్రవచన గ్రంథములను మరి వినువాడును, వాటిని చదువువాడును, వాటిని గైకొనువాడును ధన్యుడు. మనం ఒకటి చదివితే సరిపోదు, లేకుంటే వింటే సరిపోదు గానీ, అది గైకొనున్నట్లుగా అది మన హృదయం అనే ఆ ధరణిధిలోకి వెళ్ళాలండి. ఆ వాక్యము మన హృదయం అనే పలక మీద ఆ వాక్కులు రాయబడాలి. అంటే ఆ లోతైన అనుభవంలోకి చెప్పబడిన పలుకులు మన లోపల పెనెట్రేట్ అయ్యి తన కార్యాన్ని జరిగించేటట్లుగా మనము ఆ మాటలు వినగలగాలి. ప్రభు దేవుడు మరి ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు మనము చూస్తే, "నా వాక్కును మీరు శ్రద్ధగా విని" అని పదే పదే మాట్లాడతాడు. నా మాటను నా మాట మీరు ఎలా వినాలి? శ్రద్ధగా వినిన ఎడల అంటే వినేటప్పుడు అటెంటివ్ హార్ట్‌తో, అటెంటివ్ ఇయర్‌తో మనం విన్నప్పుడు అంటే ఆ శ్రద్ధ కలిగిన ఆ మనసు పెట్టి మనం విన్నప్పుడు అది ఆ వాక్యము మన లోపల కార్యం జరిగిస్తుంది. నేననుకుంటాను ఉదయకాలము మరి ఒక వేకువజామున మనం లేస్తున్నాం. ప్రతి ఉదయకాలము వేకువజామున మనం లేస్తున్నాం. కానీ ఎంతమంది ఈ యొక్క గంట, గంటన్నర సమయము అటెంటివ్‌గా ఉంటున్నారన్నది ప్రశ్న. నాకనిపిస్తది కొన్నిసార్లు. నిద్ర లేచిన తర్వాత, ఇక్కడ దేవుని సన్నిధికొచ్చి కూర్చున్న తర్వాత, తిరిగి ఇది ముగించేంత వరకు కూడా ఎంతమంది అటెంటివ్‌గా ఉంటున్నారు? కునికిపాట్లు పడుతున్నారా? నిద్రపోతున్నారా? లేకపోతే ఇంకెలా ఉన్నారు? ఏం చేస్తున్నారనేది నాకు కొన్నిసార్లు ఆలోచన. ఎందుకంటే వారి స్వరాలను బట్టి, వారు మాట్లాడే తీరును బట్టి నాకనిపిస్తది. అంటే వీరు సిద్ధపాటు కలిగున్నారా? లేదా? అన్నది మన స్వరం చెప్తుంది గనక, ఈ గంటన్నర సమయము ఎంతసేపు దేవునికి మనం మరి ఆయన సన్నిధిలో కూర్చున్నామో, ఆ ప్రతి సమయం కూడా దేవుని నుంచి మనం పొందుకోవాలండి. దేవుడిని సేవించాలి. దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. అంటే మన ప్రాధాన్యత ఆయన ఒక గంటన్నర సమయం ఆయన సన్నిధిలో గడిపామంటే, దానికి సంబంధించిన దాన్ని మనం ఖచ్చితంగా మనము తీసుకోబద్దులమైన ఆ ప్రతిఫలాన్ని మనం పెట్టుబడి పెట్టాం. మన సమయాన్ని పెట్టుబడి పెట్టాం. దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని మనం తీసుకోవాలి. నేననుకుంటాను మరి ప్రతిదినం గూడా ఒక ముగ్గురు, నలుగురు వాడబడతా ఉన్నారు కదా! అందరూ అన్ని రోజులు రావట్లేదు. నేననుకుంటాను, అవును ప్రభువా! అసలు ఎందుకు మన మేము ఎందుకు ఈ ఉదయకాల ప్రార్థన పెట్టుకున్నాము? అనుదినము నిన్ను సేవించటానికి. ఎప్పుడో ఒక రోజొచ్చి వీఐపీ లాగా మా ప్రెజెంట్ వేయటానికి కాదు గదా! అనుదినం నిన్ను సేవించటానికి
ఆరాధించడానికి కదా, అనుదినం నీ ముఖ దర్శనం చేయటానికి కదా, అనుదినం నిన్ను స్తుతించి ఆరాధించడానికి కదా. ఒకరు మరి స్తుతులు చెల్లిస్తున్నారు, ఆ స్తుతులలో మేము ఏకీభవిస్తున్నాం. ఒకరు పాట పాడుతున్నారు, ఆ పాటలో మేము ఏకీభవిస్తున్నాం. ఒకరు యెహోవా పరిశుద్ధుడు చెప్తున్నారు, ఆ దానిలో మేము ఏకీభవిస్తున్నాం. ఒకరు ప్రార్థన చేస్తున్నారు, అందులో మేము ఏకీభవిస్తున్నాం. ఆ దినం మేము సేవించకపోయినా, ఆ దినం మేము వాడబడకపోయినా కూడా మేము కూడా ఇదే గుంపులో ఉన్నాం కదా ప్రభా. ఎందుకు మరి నా స్నేహితురాళ్ళు మరి నాకు ఇవ్వబడినటువంటి ఈ టీం ఎందుకు వెనకబడిపోతుంది ప్రభా అని కొన్నిసారి నేను ఆలోచిస్తాను. ఏంటి ప్రభా, నిద్రమత్తును జయించలేకపోతున్నారా? ఈ పనుల భారాన్ని జయించలేకపోతున్నారా? దేవుని యొద్ద తీర్మానం కదా, నీ యొద్ద కూర్చోవాలని, నిన్ను సేవించాలని, నిన్ను ఆరాధించాలనే తీర్మానం కదా, వేకుజామునే లేచి నీ ముఖ దర్శించాలని ఒక తీర్మానం కదా. మరి మేమెందుకు వెనకబడిపోతున్నాము అంటే మనము ప్రాధాన్యతగా దాన్ని తీసుకొనటం లేదు. అంటే అది ప్రాముఖ్యముగా దాన్ని మనము అనుసరించడం లేదు. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, దేన్ని మనం ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఎంచుతున్నామన్నది ఈ ఉదయ కాలము మనలో మనము విమర్శ చేసుకోవాలి. వేకుననే ఆయన ముఖ దర్శనం చేయట. క్రైస్తవుడు అనేవాడు 5 గంటల తర్వాత నిద్రపోకూడదండి. అసలు 3 గంటల నుంచే నిద్రపోకూడదు, 2 గంటల నుంచి నిద్రపోకూడదు. ఎప్పుడు మెళుకువస్తే అప్పుడు లేచి దేవుని స్తుతించి ఆరాధిస్తా ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఆ రాత్రి కాలమంతా మరి నా రాత్రి జాముల యందు నేను ధ్యానిస్తుంటుండగా ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా మరి నేను ఎంతగానో తృప్తి చెందానని ఆ యొక్క భక్తుడు పాడినట్లుగా మనము కూడా ఆ మాధుర్యాన్ని మనం అనుభవించాలండి. దేవునితో కలిసి ఆ ఏకాంత సమయంలో ఆయనతో కలిసి గడిపే ఆ యొక్క ఆ మాధుర్యమైన సమయాన్ని మనము అనుభవించాలి. అది మరియా ఉత్తమనది ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, శిష్యులు కూడా ఉండొచ్చు, మరి అంతా కూడా గలబాగా ఉండొచ్చు కూడా. కానీ ఆమె తన మనస్సును ఆ వాక్య బోధన వైపు పెట్టింది. మన 100 మందిలో ఉన్నా కూడా, ఒక పెద్ద మీటింగ్ లో ఉన్నా కూడా మన మనస్సు ఏకాగ్రతతో నిండి అక్కడ ఏమి చెప్పబడుతుంది, ఏ దేని కొరకు మనం ఆ మీటింగ్ లో ఉన్నామనే ఆ స్పృహలో మనం ఉండాలండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు 100 మందిలో ఉన్నావా, మరి 100 కుటుంబ ప్రార్థనలో ఉన్నావా, లేకుంటే ఒంటరి ప్రార్థనలో ఉన్నావా, వాక్య ధ్యాన పఠనంలో ఉన్నావా, ఏమి చేసినా మరియ వలె ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఆమె ఏం చేసింది, ఆయన బోధ యందు లక్ష్యము ఉంచుతా ఉన్నది, ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా ఉంటుంది. ఇంకా ఆమెకు లోకంలో ఏమీ పట్టలేదు, ఆయన ఆమె అయిపోయాడు. అంటే ప్రభు సన్నిధిలో మనము కూడా అటు విధంగా ఆయనతో మనం మమేకమై అయిపోవాలి. ఈజ్ అవర్ పర్సనల్ సేవియర్. ఆయన మన ప్రాణ స్నేహితుడు. ఈజ్ అవర్ కంపానియన్ కదా. ఆయన మన మరి సన్నిహిత సహచరుడు అయి ఉన్నాడు. ఆయన చెప్పే మాటలను మనము అంత శ్రద్ధగా ఆలకించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నిజంగానే ప్రభు యొద్ద మనము వెచ్చించే ఈ సమయము మరి ఇది వ్యర్థం కాదండి. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దాన్ని మనం 1 గంట సమయంగా మనం మార్చుకున్నాం అనుకోండి, 1 గంట దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎలా శ్రేష్టం అది? ఎలా అంటే ఓకే, ఇంట్లో ఉదయకాలం పిల్లలకి చేసి పెట్టాలి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఓకే, పనులు చేసుకుంటూ దేవుని సేవిస్తా ఉన్నాం, ఇది వేరే. కానీ కూర్చొని ఊరుకుపాట్లు పడుతూ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మాత్రం దేవుని సన్నిధిలో మనం కూర్చోవద్దు. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది. రెండవదిగా ఈ మార్త వలె మనం హడావుడి పడి మన సమయాలని మనము ఇటు విధంగా మనం పాడు చేసుకోవద్దు. పని చేయాలి, పరిచర్య చేయాలి. దేవునికి మరి సన్నిధిలో మనం కూర్చోబద్దులమైన ఒక దైవజనుడు మన గృహానికి వచ్చుట, ఆతిథ్యం ఇచ్చుట కదా. ఆతిథ్యం ఇవ్వట అనేది మరి బైబిల్ గ్రంథం అది ఎంతో శ్రేష్టమైన విషయంగా చెప్తా ఉన్నది. కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని హెబ్రీ 13లో రాయబడింది. ఆతిథ్యం చాలా అవసరం. మరి మన గృహానికి వచ్చే వారిని ఘనపరచుట ఇది ఎంత అవసరం. దైవజనుల్ని మరి ఘనపరచుట అది ఎంతో ఆశీర్వాదకరమైన కారణం అండి. నా మట్టుకు నేను నా జీవితంలో అనేక మంది దైవజనులను ఘనపరిచాను. నా కుటుంబానికి పిలిచి
శ్రేష్టమైన భోజనం శ్రేష్టమైన విధంగా వారిని ఘనపరిచాను. కానీ వారు నా గృహానికి వచ్చిన తర్వాత నేను ఎన్నడూ కూడా వారిని అక్కడ కూర్చోబెట్టి నా పనులు నేను పెట్టుకోలేదు. వారు నా గృహానికి ఆహ్వానిస్తే వారు ఏ సమయానికి వచ్చారో వస్తారని చెప్పారో ఆ టైం కల్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్. ఆ పనులన్నీ ముగించుకొని వారికి ఏ విధంగా వారిని మరి ఆహ్వానించి వారిని ఆతిథ్యం ఇవ్వాలో ఆ పనులు చేశాను. కాబట్టి మనం ఈ చేసే పనులలో ప్రాధాన్యత ఏమైనది దాన్ని మనం గమనించాలి, పరిచరించాలి. మార్త వలె మనం హడావుడి పడొద్దు. మన యొక్క మరి ఆ హడావుడి పడటంలో ఏమైపోతుందంటే మన ఆత్మీయ జీవితము కలుషితం అయిపోతుంది. దేవుని కొరకే ఆయన ఆయన కొరకే వడ్డించాలనుకున్నామే. ఆయన ప్రభు కొరకే ఏదో చేయాలని ఆశపడింది గాని ఆమె ఆయాస పడతా ఉంది, కినుకు పడతా ఉంది. అక్క మీద, అక్క చెల్లి మీదనో అసూయ పడతా ఉంది. నాకు సహాయం చేయటానికి మరియ రావట్లేదే అని ప్రభు మీదే ఆమె కోపం చేస్తా ఉంది. అంటే ఈ యొక్క ఈ మరి ఈ హడావుడి దీనిలో మనం ఏం చేస్తామంటే మరి చెయ్యకూడని విధంగా ప్రవర్తించిన కూడని విధంగా ప్రవర్తిస్తాము. కూడని విధంగా మనం మాట్లాడతాము. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ హడావుడిలో మనం ఏమి మాట్లాడుతున్నామో, ఏమి ప్రవర్తిస్తున్నామో కూడా ఆ యొక్క మరి దాన్ని మనం మర్చిపోతాము. మనము ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా మనం మర్చిపోయి కొన్నిసార్లు మన నోట్లో నుంచి మాటలు వచ్చేస్తా ఉంటాయి. కనుక హడావుడి పడుట ద్వారా ప్రయోజనం లేదు. కానీ ప్రభు కొరకు పనిచేసే మనము, ప్రభుని సేవించే మనము ఉత్తమమైన దాన్ని చేద్దాం. ద బెస్ట్ వీ హావ్ టు గివ్ టు ద లార్డ్. అవర్ టైమ్, అవర్ టాలెంట్స్, మరి యొక్క సర్వీస్ ఏది మనం కలిగి ఉన్నామో దేవుని కొరకు ద బెస్ట్ ఇద్దాం. మరి ఎందుకు మరియా మార్తల గురించి మనం నేర్చుకుంటున్నామంటే నెక్స్ట్ మరి ఆ ప్రభు ఆ యొక్క మరణానికి వెళ్ళక ముందు జరిగిన సంభవాలలో వీరిద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదండి. మార్తా మరియా వారు గృహానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రభు బోధ వినటమే కాదు గాని ప్రభువు తరచూ వారి గృహానికి వచ్చినట్లుగా వారితో కలిసి ఒక అనుబంధము, ఒక స్నేహానుబంధం కలిగి ఉన్నట్లుగా మరి ఆ కుటుంబంతో ఒక ప్రేమ బంధం పెనవేయబడినట్లుగా మనం చూడగలము. ప్రభు ప్రేమించిన లాజరుని రాయబడి ఉంటది. అంటే వారిని ఎంతగానో ప్రభు ప్రేమించాడు. వారు కూడా ప్రభుని ఎంతగానో ప్రేమించి ఆతిథ్యం ఇవ్వటంలో మరి ఆయన చేర్చుకునటంలో వారు కూడా ప్రభుని ఎంతగానో ప్రేమించిన వారుగా ఉంటున్నారు. మనము ప్రభుతో ఈ సహవాసంలో అట్టి విధంగా ఈ ప్రేమానుబంధాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆయనతో రిలేషన్షిప్ ను మనం పెంపొందించుకోవాలి. ఆయన మన సొంత వాడైపోవాలండి. నిజంగా ప్రభు గురించి ఆలోచిస్తే నేను అనుకుంటాను, నా యవ్వన జీవితంలో ప్రభు నాకు పరిచయం కాకపోతే నా యొక్క లైఫ్ ఇలా ఉండదు. నాకు కలిగిన కష్ట నష్టాలు, కీడులు, శ్రమలు అన్నిటిలో నేను ఇంటి విధంగా నేను నిలబడుకుంటూ వచ్చానంటే ప్రభు అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. కాబట్టి ఆయన మీద ఆనుకొని కదా మనం చాలా సార్లు మరి అందరికీ అనుభవం ఉందో లేదో తెలియదు. నేను ప్రభుతో క్యాజువల్ గా మాట్లాడతాను. ఏదైనా విషయాలు అంటే ప్రభా ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఎలా ప్రభా ఇది ఎలా, ఎందుకు జరిగింది ప్రభా, ఇది ఇలా జరిగితే బాగుండేది కదా, నువ్వెందుకయ్యా ఇలా చేయలేదు, ఇలా చేస్తే నాకు ఈ సమస్య ఉండేది కాదు కదా, ఎందుకు నువ్వు ఇది అనుమతి ఇచ్చావు అంటే ఒక ప్రాణ స్నేహితునితో మనం ఎలాగున మన సమస్యలు మనం హృదయం విప్పి, మనస్సు విప్పి, మనం దాపరికం లేకుండా మనం మరి ఎలాగనో ఒక స్నేహితురాలితో మనం చెప్పుకుంటామో అట్టి విధంగా ప్రభుతో మనం మాట్లాడొచ్చు. ఒక సన్నిహితమైన వ్యక్తితో మనం ఎలాగున క్లోజ్ రిలేషన్షిప్ లో ఎలా మూవ్ అవుతామో అట్టి విధంగా ప్రభుతో మనం కొనసాగొచ్చు. ఎప్పుడు జరుగుద్దది? ఆయనతో మనము ఆ సమయం వెచ్చించినప్పుడు, శ్రద్ధగా ఆయన చెప్పే మాటలు మనం ఆలకించినప్పుడు కదా. అంటే మన ప్రయారిటీస్ అన్ని మారిపోతాయి. దేని కొరకు మనం ప్రాధాన్యత వహిస్తున్నామో ఆ ప్రయారిటీ అంతా ఏమైపోద్దంటే ప్రభువే, ఆయన బోధే, ఆయన సన్నిధే, ఆయన చెప్పే మాటలే, ఆయనతో కలిసి జీవించాలనే అదే ప్రయారిటీగా మారిపోద్దండి. కనుక ఈ ఉదయ కాలము దేవునికి మన జీవితంలో ఆ ప్రాధాన్యత ఇద్దాం. ఏది ప్రాముఖ్యమైనది మన జీవితానికి అనే దాని గురించి మనము ఆలోచించుదాం. మరి ఎవలే ఉత్తమ దాన్ని ఏర్పరచుకుందాము. అది ఎన్నటెన్నటికి అది మన యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభుతో మరి గడిపిన సమయానికి
గొప్ప ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. అది మన యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. మార్తవలే ప్రభు కొరకు పరిచర్య చేద్దాం. ప్రభువుకు కావలసిన వాటిని ఇవ్వటానికి, ఆయన సేవించటానికి మన సమయాన్ని, బలాన్ని, ధనాన్ని వెచ్చిద్దాం. మరి మార్తలు అవసరం అండి. మరి యొక్క క్రైస్తవ లోకంలో మార్తలు అవసరం. మరియా వ్యక్తిగతమైన జీవితం, ఆమె తను తాను బిల్డప్ చేసుకుంటుంది ఆత్మీయ జీవితాన్ని. మరియా దేవుని కొరకు ఏదైనా చేయటానికి ప్రయాసపడుతుంది. కానీ ఆ పడే ప్రయాసలో మరి ఆ యొక్క హడావుడి తగ్గించుకొని, మరి ఆ యొక్క మరి నేచురల్ గా మరి ఏదైతే ప్రభుని ఆతిథ్యం ఇవ్వటానికి పిలిచిందో, ద బెస్ట్ వేలో ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే విధంగా మన జీవితాలను మనం దిద్దుబాటు చేసుకుందాం. ప్రభు మీద ఆయాసపడి మరి మీద ఆయాసపడిన మరి మార్త వలె కాకుండా, లెట్ us గివ్ us ద బెస్ట్ టు ద లార్డ్. అవర్ టైమింగ్స్ మరి దేవునికి ఇద్దాము. మనకున్నటువంటి సమస్తాన్ని కూడా, బలము ధనం అన్నిటిని కూడా ప్రభు కొరకు ఇద్దాము. ఆయనని సేవిద్దాము, ఆయన మహిమపరుద్దాము, ఆయన ఘనపరుద్దాము, ఆయన బోధలను శ్రద్ధగా విందాము. గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలతో నింపబడదాము. మనలో పని చేసేది దేవుని వాక్యమే గనక, ఆ వాక్యము మనలో పని చేయనట్లుగా మన మనస్సు పెట్టి, మన హృదయం అంతటను పెట్టి, మరి అక్కడ ఆయన సన్నిధిలో కూర్చొని అనేక విషయాలు మనం నేర్చుకోవటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్.